ఈమె అక్కడికి వెళ్ళిన తర్వాత ఈమెను చాలామంది విచిత్రంగా చూడడం ప్రారంభించారు. ఈమెదో వెరైటీ, అంటే వేరే ప్రాంత గ్రహం నుంచి వచ్చినట్టు ఉంది. ఈమె మన జాతికి చెందింది కాదు. మనందరం కూడా చాలా నల్లగా ఉన్నాం, ఈమె కొంచెం తెల్లగా ఉంది కదా, మనకి ఈమెకి పొత్తు అనేది కుదరదు కనుక మనము ఈవిడితో సంబంధం పెట్టుకోవద్దు అని కొద్ది కాలం పాటు ఉన్నారు. అయినా వాళ్ళకి వైద్యం అవసరం కనుక ఒక్కొక్కరు ఆమె దగ్గరికి రావడం ప్రారంభించారు. వైద్య వృత్తిని ఆ ప్రాంతంలో అలా ప్రారంభిస్తూ ఉండగా దేవుని సేవ చేస్తూ ఉంది. దేవుని గురించినటువంటి మాటలు చెబుతూ వైద్యాన్ని అందిస్తూ ఉంది. కానీ వారు వస్తూ ఉన్నారు, వైద్యం చేయించుకుంటూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. పెద్దగా ఆమెతో స్నేహపూర్వకంగా ఉండలేకపోతున్నారు. ఎందుకని? ఆమెమో డిఫరెంట్గా ఉంది కనుక మనం తనతో ఉండలేము అని వస్తూ ఉన్నారు, వైద్యం చేయించుకుంటూ ఉన్నారు, వారు అవసరాలు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. సరే ఒకరోజు బాగా ఏడ్చిందంట తను. ఎందుకంటే రోజుకి దాదాపుగా 16 గంటలు పనిచేస్తుందంట. సర్వసాధారణంగా వైద్యులు అనేవారు ఏం చెప్తారంటే ఒక ప్రాంతానికి 5,000 మందికి ఒక వైద్యుడు ఉండాలి. ఎంతమందికి? 5,000 మందికి ఒక వైద్యుడు ఉండాలంటారు. కానీ ఆ ప్రాంతంలో 2 లక్షల మందికి ఒక్కామె వైద్యురాలుగా పనిచేస్తుంది. ఈ 2 లక్షల మంది వైద్యం కోసం వస్తున్నప్పుడు 16 గంటలు రోజులో తను తీసుకున్నటువంటి విశ్రాంతి చాలా తక్కువ. ఒకరోజు బాగా ఏడ్చిందంట. ఏడుస్తూ ఉంది, ప్రభా నేను ఒక్కదాన్ని చేయలేకపోతున్నానయ్యా, నాకు ఎవరైనా సహాయకులు ఉంటే బాగున్ను, నాకు ఆరోగ్యం కూడా సహకరించడం లేదు అని దేవుని సన్నిధిలో తను ఏడుస్తూ ఉన్నప్పుడు ఏడ్చి సరే ప్రార్థన ముగించుకుంది. వెళ్ళి ఇప్పుడంటే గ్యాస్లు వచ్చాయి, ఆ టైంలో ఎటో వెళ్ళిపోయి కట్టెలు ఏరుకొని తెచ్చుకొని వాటిని చక్కగా బెరళ్ళు పగలగొట్టుకొని వంట చేయాలి కట్టెల పొయ్యి మీద. సరే కత్తి తీసుకుని వెళ్ళి ఆ కట్టెలు నరికేటప్పుడు ఆ కత్తి వచ్చి చేతి మీద పడిపోయి ఇలా కట్ అయిపోయిందంటే ఇది బిక్కరగా ఏడుస్తూ ఉంది. తన తల్లిదండ్రుల దగ్గరుంటే పరిగెత్తుకుని వచ్చి ఆ గాయపడినటువంటి గాయానికి కట్టేవారు. చాలా భారమైనటువంటి హృదయంతో ఉంది, ఏడుస్తూ ఉంది. ఎవరు తను పట్టించుకునేవారు లేరు, రక్తం కారుతూ ఉంది. సరే ఆ కట్టెలన్నీ పోగేసుకొని ఇంటికి తెచ్చుకునేటప్పటికి ఒక ఆమె తన బిడ్డను పట్టుకొని పరుగున ఏడ్చుకుంటూ వచ్చింది. అమ్మా నా కొడుకు చావు బతుకుల మధ్య ఉన్నాడు, వైద్యం చేయవా అని పరిగెత్తుకుని తన బిడ్డని ఇలా గుండెలు హత్తుకొని పట్టుకొని వస్తే ఈ రక్తం కారేటువంటి చేతితోనే వైద్యం చేస్తూ ఉంది. ఆ గ్రామ ప్రజలందరూ ఆమె చూస్తూ ఉన్నారు. ఆమె చేసేటువంటి ఆ వైద్యము ఆ బిడ్డ ఇంకా మరికొద్ది క్షణాల్లో చనిపోతాడు అని ఆ గ్రామస్తులందరూ అనుకున్నారు. ఆమె తనకు తగిలిన గాయాన్ని పక్కన పెట్టి ఆ బిడ్డకి వైద్యాన్ని అందిస్తూ ఉంటే ఆ చేతి నుండి కారేటువంటి రక్తం ఏదైతే ఉందో గ్రామస్తులందరూ చూసిన తర్వాత వైద్యం అయిపోయింది, బాబు లేచి కూర్చున్నాడు.